అరణ్యంలో జీవ మార్గము అనుదిన దైవ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం 44వ కీర్తన 5వ వచనం. నీ నామము వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయదుము. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మరి ఈ చదవబడినటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ సమయంలో నీ నామము వలననే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయదుము. ఈరోజు మన జీవితం, క్రైస్తవ జీవితం అంటేనే ఒక యుద్ధ రంగం అండి. ప్రతి మనిషి యొక్క జీవితం ఒక యుద్ధ రంగం. మనం అందరం కూడా ఈ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నాం. మన శరీరం కూడా ఒక యుద్ధ రంగం, మన ప్రాణం యొక్క యుద్ధ రంగం, మన ఆలోచన సరళి కూడా ఒక యుద్ధం అండి. మన శరీరం ఒక యుద్ధ రంగం. ఎలా అంటే మన శరీరంలో మనకు కొన్ని యుద్ధాలు మన కంటికి కనిపించవు ప్రియమైన వాళ్ళారా, కానీ ఆ యుద్ధాల వలనే మన శరీరం క్షేమంగా ఉంటుంది. ఉదాహరణకి మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి. బయట నుంచి వచ్చేటటువంటి హానికరమైన సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనందరికీ తెలుసు ఈ సైన్స్ కాన్సెప్ట్. తెల్ల రక్త కణాలు వాటితో పోరాడి ఆ హానికరమైన సూక్ష్మజీవుల్ని, రోగం కలుగు చేసే సూక్ష్మజీవుల్ని నశింపచేస్తాయి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ తెల్ల రక్త కణాలు గెలుస్తాయో జబ్బు నయం అవుతుందండి. ఒకవేళ తెల్ల రక్త కణాలు ఓడిపోతే ఆ జబ్బు ముదిరిపోయి ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్తుంటారు. అలాగే శరీరంలో నిత్యము ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాగే మన ప్రాణంలో కూడా యుద్ధం జరుగుతుంది. మన ప్రాణం ఒక యుద్ధరంగం. మన తలంపులు, చెడ్డ తలంపులు, అలాగే అధైర్యం, అవిశ్వాసం, ఇవన్నీ కూడా కంటికి కనబడవు, కానీ సాతాను ఇటువంటి వాటిని మన శరీరం, మన తలంపుల్లోకి ప్రవేశింపచేసి భయము, ధైర్యం కోల్పోవడము, నిరుత్సాహము, డిప్రెషన్, ఇవన్నీ కూడా సాతాను మన శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు దేవుని యొక్క ఆత్మ, మనలో ఉన్న ఆత్మ వీటితోటి పోరాడుతూ ఉంటుంది. ఇది కూడా ఒక యుద్ధ రంగం ప్రియమైన వాళ్ళారా. కొన్నిసార్లు ఈ పోరాటంలో ఆత్మ సొమ్మసిల్లిపోవచ్చు. అయితే విసుగుదల, కలవరం, నిరాశ ఇలాంటివి కలుగుతున్నాయంటే మన ఆత్మ సొమ్మసిల్లిపోతుంది అనమాట. అయితే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మన పక్షంగా యుద్ధం చేస్తుంటాడు. కాబట్టి జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన శక్తి చేత బలము చేత కాదు కానీ దేవుని ఆత్మ చేతనే మనము నడిపింపబడుతూ ఉన్నాం ఈ లోకంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూస్తే ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలండి. దేశాల మధ్య యుద్ధాలు, మనుషుల మధ్య యుద్ధాలు, జాతుల మధ్య యుద్ధాలు, కుల మతాల మధ్య యుద్ధాలు, ఇలాగా ఎప్పుడు కూడా ఏదో ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. పోరాటం అనేది మన శరీరంలో ఉంది, మన శరీరం వెలుపల ఉంది, మన ఆత్మలో కూడా ఉంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గాలు ఇవన్నీ కూడా చేత పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఇప్పుడైతే అణుబాంబులు, క్షిపణులు ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయండి. అయితే మనం ఆత్మ సంబంధులం. కాబట్టి మనం ఆత్మ సంబంధులమైన మనకి కావలసిన యుద్ధోపకరణాలు ఏంటి అంటే ఎఫెసీ 6:12 మనకి తెలుసు. సర్వాంగ కవచం మనం ధరించుకోవాల్సి ఉంది. అయితే ఈ దినం నేను ఒక యుద్ధోపకరణం చెప్పబోతున్నాను. మనకి కావలసిన యుద్ధోపకరణం సర్వాంగ కవచాన్ని మనం ధరించడమే కాకుండా ధరించుకొని యుద్ధానికి ఈ యొక్క ఆయుధాన్ని తీసుకుని వెళ్ళాలి. సంసోను చూస్తే పచ్చి గాడిద ఎముకను ఆయుధంగా తీసుకుని వెళ్ళాడు. దావీదు చూస్తే ఒడిసెల రాయితోటి శత్రువులను జయించాడండి. గిద్యోను చూస్తే కుండ, దివిటీలు, బూర, ఇదే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల్ని గెలిపించాయి. అలాగే ఈరోజు మన యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం. మనకి ఎవరితో అంటే సాతాను యొక్క అంధకార చీకటి శక్తులతో మన యుద్ధం. కాబట్టి ఈ యుద్ధంలో మనం చేయాల్సింది, మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం. మన ప్రార్థనా జీవితం మీదే ఈ యుద్ధంలో సాతానుడు బాణాలు వేస్తుంటాడు. ఈ బాణాలను తిప్పి కొట్టాలంటే మనకి కావాల్సిన ఆయుధం ఏంటంటే యేసు నామం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు యేసు నామం మన చేతిలో ఈ ఆయుధం ఉంటే చాలు. సాతానుడు మన దగ్గరికి ఏమీ రాలేడు, మన జీవితాన్ని నాశనం చేయలేడు. మనకు వచ్చే వ్యాధులు,
మరి వ్యాధుల నుంచి మనం ఎదుర్కోగలం. అలాగే అవిశ్వాసం నుంచి దూరం అవుతాం. అలాగే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మరి సాతాను వేసే ఈ బాణాలను తిప్పికొట్టాలంటే మన చేతిలో ఉండాల్సింది యేసు నామం. ప్రియమైన వారలారా, యేసు నామం. దావీదు ఎలా అయితే గొల్యాతు మీదకి మరి వెళ్ళాడో, యెహోవా నామం పేరిట నీ మీదకి వస్తున్నా అని చెప్పాడో, అదేవిధంగా ఈరోజు మనం యేసు నామం తోటి ఈ లోకంలో జీవించవలసి ఉందండి. యేసు నామం గొప్పది. అన్ని నామముల కంటే గొప్పదైనటువంటి నామం. యేసు నామంలో శక్తి ఉంది. యేసు నామంలో వ్యాధుల్ని బాగు చేసే శక్తి ఉంది. యేసు నామంలో చనిపోయిన వారు తిరిగి లేచే శక్తి ఉంది. యేసు నామంలో సాతానికి లయపరచబడే శక్తి ఉంది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం యేసు నామంలో మనం చేసే ప్రార్థన ఈరోజు మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన సంఘాలకి కంచెగా ఉంటాయని మరి అన్నీ ఇప్పుడు చదవబడిన వాక్యంలో నీ నామం వల్లనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయదుము. కాబట్టి యేసు నామంలోనే మన శత్రువులు కానివ్వండి, మన సమస్యలు కానివ్వండి, మన వ్యాధి కానివ్వండి, వాటన్నిటిని కూడా త్రొక్కివేయాలంటే యేసు నామం అనే బలమైన ఆయుధం తీసుకొని మనం ప్రతి ఉదయం కూడా పోరాటానికి బయలుదేరవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి అటువంటి బలమును, శక్తిని ఇవ్వాలని మరి దేవుడి మాట్లాడిన కొద్ది మాటలను బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్.